ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇంతకు ముందు శివరాత్రికి కనబడినారు, మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నారు. నందీశ్వరా, నువ్వు మాట్లాడుతున్నావా? ఏమిరా, పర్వదినాలలో మాత్రం మీకు పరమేశ్వరుడు గుర్తుకొస్తాడా? వీలు చూసుకొని వస్తానులే స్వామి. వీలు చూసుకొని కాదు, వీలు చేసుకొని రండి. వస్తే మీకే మంచిది, మాకు కాదు. తప్పు చేయొద్దండి. మేమెక్కడ తప్పు చేస్తున్నాం స్వామి? బయట మీరు చేసే తప్పులు పక్కన పెడితే గుళ్ళోని ఎన్ని తప్పులు చేస్తారు తెలుసా మీకు? గుళ్ళో తప్పులు చేస్తున్నావా? ఏంది స్వామి అది? మొదట దర్శనం దగ్గరే VIP దర్శనం కావాలంటారు. మీకు అధికారాన్ని ఇచ్చిన శివయ్య దగ్గరే మీ అధికారాన్ని ప్రదర్శిస్తున్నారా? శివయ్య ముందు అందరూ సమానమే. మీరు నిజంగా అధికారాన్ని చూపించాలనుకుంటే ఆ డబ్బుని అన్నదానానికో ఆలయ అభివృద్ధికో డొనేషన్ గా రాసివ్వండి. సరే స్వామి. ఇంకోటి, పూజారి బొట్టు పెట్టుకోమని విభూదిస్తే సగం పెట్టుకుంటారు, సగం ఇక్కడే ఉండే గోడల మీద పోసేసిపోతారు. ఇంటికి తీసుకుపోయి ప్రతిరోజు పెట్టుకుంటే పోయేదే ఉందిరా, అంతా వచ్చేదే గానే. ఆలయం బయటే మీ ఆలోచనలన్నీ వదిలేసిరండి. లోపలికి వస్తే నువ్వు శివయ్య అంతే. ఫోన్ చేసి పన్నెండు వరకు వచ్చింది, ఆ కాంట్రాక్టర్ వచ్చాడు లేదా, ఇవన్నీ వద్దు. మీరు ఆలయంలో గడిపే ఆ 10 నిమిషాలైనా పూర్తిగా శివయ్యతో ఉండండి. చివరిది, మనిషి అన్నాక ఓర్పు ఉండాలి. అది దర్శనం కోసం ఎదురు చూసే క్యూ లైన్ లో అయినా, విజయం కోసం ఎదురు చూసే జీవితంలో అయినా. నన్ను చూడండి, శివయ్య ఆజ్ఞ కోసం ఓర్పుగా ఎదురు